హృదయపూర్వక ప్రార్థన ఎంతటికి నువ్వు కానీ నేను కానీ దేవునికి క్షమించమని అడగకపోతే చేయలేవు. ఒక సువార్థికుడు దేవుని సువార్త ప్రకటిస్తూ చైనా దేశానికి వెళ్ళాడండి. ఏ దేశానికి వెళ్ళాడండి? బాగా సుఖంగా బతికినోడు, ఎండదప్ప తగలనోడు, ఎటువంటి ఆహారానికి లోటు లేనోడు చైనా దేశం వెళ్ళి సువార్త పట్టుకుని జైల్లో పడేశాడు. 14 సంవత్సరాలు నా వైపు చూడండి, తర్వాత పేర్లు ఆలోచించారు ఆయన పేరు. అయితే 14 సంవత్సరాలు ఆయన ఆ చెరసాలలోనే అలా ఉండిపోయాడు. ఎవరి గాలి లేదు, వెళ్తు లేదు, ఏం లేదు. కానీ దేవుడిని ప్రార్థిస్తానే గడుపుతున్నాడు. దేవుని యొక్క విశ్వాసం ఆ సేవకుడు తెలుసు, ఎంత పడేస్తారు అక్కడ దాన్ని ఆయన వెళ్ళాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, 14 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రభు వారు ఆయనకి దర్శనం ఇచ్చారంట. నాయన అనగానే ఆయన ప్రభుని చూసి సంతోషపడి, అయ్యా నేనేం చేయాలి నీ గురించి, నేనేం చేయాలి నీ గురించి చెప్పు, చేసేస్తాను అంటాడంట. అక్కడ ఉండే ఆ చెరసాల్లో ఉండి ఆ బంధకాల్లో ఉండి అడుగుతాడు, ఏం చేయాలి నీ గురించి అంటాడంటే. ఎంత గొప్ప సేవకుడు కూడా చూసా. చిన్న లోటు ఇస్తే నాకు లోటు చేసేవాళ్ళకి నీతో మాట్లాడు, నాకు లోటు చేసేవాళ్ళకి ఇంకో దారి ఎత్తుకుంటా, నువ్వు మంచోడు కాదేసే అనే విశ్వాసం ఉందా? సేవకులు సైతం ఉందా? కానీ ఆ సేవకుడు తిండి లేదు, నిద్ర లేదు, గాలి లేదు, వెళ్తురు లేదు, ఏమీ లేదు. నేను ఏం చేయాలంటున్నాడంట. అయితే అన్నట్టయితే నాయన కంగారు పడకయ్యా, నువ్వు నా గురించి ఏం చేయలేవు. ఏం చేయలేవుగా? నువ్వు నా గురించి ఏది చేయలేవు. ఎందువల్లంటే సమస్తము నాదే అయ్యింది. అయితే ఒకటి మాత్రం నాది కారణం బాబు, అది నాకు ఇచ్చి బాబు, అదే చేయగలవు. ఏంటి ఆయన అన్నాడంట, ఈ పాప అంటే పాపం మాత్రమే దేవుడికి చెందింది కాదు, సమస్తము అయినవే. నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఆరోగ్యము, సంపద, సమస్తము, నీ భార్య బిడ్డలు మొత్తం అన్ని కూడా ఆయన నుంచి వచ్చినాయే. ఆయన నుంచి వచ్చినాయి. పాపం మాత్రం ఆయన చెందింది. పాపం ఆయనలో పాపం లేదు, ఆయనది కాదు. అందువల్ల అది ఇచ్చేది ఆయన అన్నాడంట. పరిశుద్ధ ఆత్మ. ఈరోజు దేవుని దగ్గరికి మనం వెళ్ళి ముందుగా చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థన సాగట్లేదు, ఆత్మీయంగా నువ్వు ఉద్యోగ స్థితిలోకి రావట్లేదు.